శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 5వ తేదీ 6వ నెల 2025 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, దశమి తిథి తెల్లవారుషాను 3:09 వరకు. తదుపరి ఏకాదశి. హస్త నక్షత్రం నేడు పూర్తిగా ఉన్నది. సిద్ధి యోగం ఉదయం 11:16 వరకు. తదుపరి వ్యతిపాత్ యోగం. తైతులకరణం మధ్యాహ్నం 2:27 వరకు. తదుపరి గరజీకరణం. అమృత ఘడియలు రాత్రి 1:08 నుండి 2:52 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:03 నుండి 10:54 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:09 నుండి సాయంత్రం 4 గంటల వరకు. నేటి వర్జ్యం మధ్యాహ్నం 2:42 నుండి 4:26 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం దశపాపహర దశమి గంగావతరణం. సగర వంశానికి చెందినటువంటి భగీరథుడు తన పితృదేవతలందరికీ కూడా ముక్తి లభింపజేయాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఆకాశ గంగను భువికి తెచ్చేటటువంటి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసి పరమేశ్వరుడి కోసం తపస్సు చేసి ఎట్టకేలకు హరిపాదోద్భవి అయినటువంటి గంగని భూమిపైకి తీసుకొస్తాడు. తెచ్చేటటువంటి సమయంలో గంగ ఒక మాట చెప్పింది. ఉత్తుంగ రంగయ్య ఎగసిపడేటటువంటి ఆ గంగ నా తాకిడిని, నా ప్రవాహాన్ని నియంత్రించగలిగినటువంటి వారు ఎవరైనా కావాలి, లేనట్లయితే భూపాతాళములు 2 ఏకమవుతాయని ఆవిడ చెప్పిందిట. అటువంటి సమయంలో శంకరుడి కోసం ప్రార్థిస్తే ఎగసిపడుతున్నటువంటి ఆ గంగని జటాధరుడైనటువంటి శంకరుడు తన జటాజూటల్లో బంధించి వేశాట. అటువంటి ఆ గంగ ఆకాశం నుండి భువికి దిగినటువంటి పుణ్యప్రదమైనటువంటి తిథి ఈ జ్యేష్ఠ శుద్ధ దశమి. ఏ విధంగా అయితే భగీరథుడు తన పితృదేవతలకు ముక్తి లభించాలి అని తన పూర్వుల కోసం ఆ గంగను తెచ్చాడో, గంగ ఆవిర్భవించినటువంటి ఈ రోజున దశపాపహర దశమి అని పిలుస్తారు. ఈనాడు గంగా స్నానాన్ని చేయటం వల్ల, ముఖ్యంగా మణికర్ణికా ఘట్టంలో గంగా స్నానం చేసి లింగారాధన చేసినట్లయితే 10 జన్మల పాపం కూడా పటాపంచలైపోతుంది అని పెద్దలు చెప్పినటువంటి మాట. అట్లా అక్కడికి వెళ్ళలేనటువంటి వాళ్ళు, ఎందుకంటే కొన్ని క్షేత్రాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది. అందులో మన సనాతన ధర్మంలో, మన ఆర్ష సంప్రదాయంలో, మన ఋషి సంప్రదాయంలో ఎంత గొప్ప విశేషం అంటే అందరూ తరించడానికి చాలా మార్గాలు చెప్పారు. కాశీనే వెళ్ళాల్సినటువంటి అవసరం లేదన్నారు. ఎందుకంటే పెద్దలు ఒక మాట చెప్తారు, కాశీయాత్ర ఫలం రావాలి అంటే అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఇతి బ్రువాన సతతం కాశీవాస ఫలం లభేత అని చెప్తారు. నీవు కాశీ వెళ్ళే ఓపిక నీకు లేనట్లయితే, నీవు అశక్తుడవైతే, చూడండి ఇది వెళ్ళగలిగి కూడా లోభంతో కాదు, వెళ్ళలేని పరిస్థితి కనుక, ఏదైనా శారీరక అనారోగ్యం వల్ల లేకపోతే ఆర్థిక స్థితిగతుల వల్ల ఇంకేదైనా కారణం చేత వెళ్ళలేకపోతే ఈ శ్లోకం చెప్పుకోమన్నారు. అహం కాశీం గమిష్యామి, నేను కాశీ వెళతాను, తత్రైవ నివసామ్యహం, అక్కడే ఉంటాను అని కనుక రోజు అనుకున్నట్లయితే కాశీవాస ఫలం లభిస్తుంది అన్నారు. ఎందుకంటే మన సనాతన ధర్మంలో గొప్పదనం ఏమిటంటే నీ భావన గొప్పది అన్నారు. నీవు చేసేటటువంటి పని కాదు, నీ మనస్సులో ఏ భావన ఉంటుందో అది గొప్పదన్నారు. అటువంటి ఆ భావన ప్రధానంగా ఉంటే చాలు. ఇటువంటి ఈ దశపాపహర దశమి నాడు మనం కాశీ వెళ్ళి అక్కడ మనం మణికర్ణిక ఘట్టంలో దశాశ్వమేధ ఘాట్లో స్నానం చేయకపోయినప్పటికీ మనం చేసేటటువంటి స్నానం భక్తిపూర్వకంగా గంగానామాన్ని కనుక చెప్పి స్నానం చేసినట్లయితే గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్య విష్ణులోకం సగచ్చతి అంటారు. కనుక అటువంటి గంగ నామం చెబితేనే విశేష పుణ్యఫలం గనక అటువంటి గంగ నామం చెప్పి గనక గంగానామ స్మరణ పురస్సరంగా స్నానం చేసినట్లయితే 10 జన్మల నుండి మనల్ని అనుసరిస్తున్నటువంటి పాపాలని కూడా హరింపబడతాయని పెద్దలు చెప్పినటువంటి మాట. ఇటువంటి ఈ దశపాపహర దశమి నాడు చేసేటటువంటి యథాశక్తిగా స్నానము, దానము, భగవద్ ధ్యానము మీకు అందరికీ కూడా శుభాన్నివ్వడంతో పాటు మీ పితృదేవతలకు కూడా ముక్తిని కల్పిస్తాయని పురాణ వచనం. కాబట్టి యథాశక్తిగా దాన, ధ్యాన, స్నానాదులన్నీ నిర్వర్తించి పరమాత్మ యొక్క దివ్యకృపకు అందరూ పాత్రులవ్వాలని ఆశిస్తూ పవిత్ర గంగానామ స్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక
ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సకల శుభాల్ని కలిగిస్తుందో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే నిర్విఘ్నంగా అన్ని పనులు నేటికి పూర్తవుతాయో, వీటితో పాటుగా ఏ రాశి వారికి ఏ సంఖ్య ఇవేళకి మాత్రం అదృష్ట సంఖ్యగా ఉండబోతోందో ఆ విశేషాలని తెలుసుకుంటారు. నేటి ప్రత్యేకత, ఈరోజు జ్యేష్ఠ శుద్ధ దశమి అయినటువంటి కారణంగా దశ పాప హర దశమి. కాయికమైనటువంటి అంటే శరీరంతో చేసే పాపాలు 3, వాచికంగా అంటే మాటతో చేసేటటువంటి పాపాలు 4, ఆ తరువాత మానసికంగా చేసేటువంటి పాపాలు 3. ఈ 3, 4, 3 కాయిక వాచిక మానసిక పాపాలు 10టిని కూడా తొలగించగలిగినటువంటి దశమి ఈరోజు అని దీని భావం. అంత మాత్రం చేత పూర్తిగా తొలగిపోతాయి అనడం సరికాదు, కానీ ఏవి పాపాలో తెలియచేసే అవగాహనని కలిగించే రోజుగా దీన్ని భావించుకోవాలి. శ్రీ మహావిష్ణు సహస్రనామాన్ని కనీసం 3 పఠించడం వల్ల సకల శుభాలు కలిగే అవకాశం ఉంటుంది. తెలియక చేసిన పాపాలు మాత్రం ఖచ్చితంగా తొలగింపబడతాయనేది శాస్త్రం చెప్పిన వచనం. ఇక రెండవ విశేషం, రామేశ్వరంలో సేతుబంధ పూజ జరుగుతుంది ఈ రోజున. అన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగినటువంటి శ్రీమద్ రామాయణం సరికాదని కల్పిత కథని వాదించే వారందరికీ కూడా ప్రత్యక్ష నిదర్శనంగా ఇవేల్టికి అక్కడ సముద్రంలో సేతుబంధన దృశ్యం కనిపిస్తూ ఉన్నది. నాసా వారు నిరూపించి చూపించారు కూడా. అటువంటి సేతువుకి ఈ రోజున అమోఘమైనటువంటి పూజ జరుగుతుంది. ఇది నిజంగా చెప్పుకోదగ్గ, అంతేకాక పురాణాలు యథార్థమని నిరూపించగలిగిన అంశం కూడా. రామచంద్రునికి సంబంధించినటువంటి స్తుతిని చేయడం కానీ, శ్రీమద్ రామాయణంలోని ఏదో ఒక సర్గని సామూహికంగా పఠించడం కానీ ఉత్తమ శుభ ఫలితాలని ఇచ్చేటువంటిది అవుతుంది. ఇక నేటి పంచాంగం, నేడు శుద్ధ దశమి, గురువారం, నక్షత్రం హస్త. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. మేషంలో శుక్రుడు, వృషభంలో రవి బుధుడు, మిథునంలో గురువు, కర్కాటకంలో కుజుడు, సింహంలో కేతువు, కన్యలో చంద్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ ఎక్కడ నష్టం జరుగుతుందో, జరగబోయే అవకాశం ఉందో స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. తమకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉండేటటువంటి ఆప్తులు కానీ అనాత్మీయులు కానీ ఎవరున్నారో వారిని గుర్తించగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా శ్రమ అయినా కూడా పూర్తి పని అయ్యేంత వరకు కూడా విశ్రమించే ఆ ఆలోచనకి రారు. అనారోగ్యానికి సంబంధించినటువంటి పరీక్షల్ని ముందే చేయించుకుంటారు. తగినటువంటి ఔషధ సేవని తాము చేసుకోవడమే కాకుండా కుటుంబ సభ్యులందరికీ కూడా చేయించే ఆలోచనకి వస్తారు. దశ పాపహర దశమి సందర్భంగా మేషరాశి వారు బాలా త్రిపుర సుందరి అమ్మవారిని పూజించి గారెలను నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్తని వినే అవకాశం కలగచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నూతనమైనటువంటి గృహాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో ఆర్థికమైనటువంటి సమీకరణకి సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నం అవుతారు. బంధు మిత్ర జనులు రుణాన్ని ఇస్తామన్నప్పటికీ కూడా అంత శ్రద్ధని చూపే అవకాశం ఉండకపోవచ్చు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటువంటి వారికి పై అధికారులు సంపూర్ణమైనటువంటి అనుకూలతాభావాన్ని ప్రదర్శిస్తారు. తమ క్రింద పనిచేసేటువంటి ఉద్యోగులందరి నుండి కూడా సంపూర్ణమైనటువంటి కీర్తి ప్రతిష్టలని సాధించుకోగలుగుతారు. దశ పాపహర దశమి సందర్భంగా వృషభ రాశి వారు లలితాదేవిని పూజించి
క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక అకస్మాత్ ధన లాభవార్తని వినే అవకాశం కలగచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించుకు చూస్తే ఏ విధమైనటువంటి అపకీర్తి అప్రతిష్ట లేకుండా ఉండేలా తమ నడవడికని ఎప్పటికప్పుడు జాగ్రత్త చేసుకుంటూ ఉంటారు. పై అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో ఎక్కడ మాట తోలనాడే తనమే ఉండదు. తాము పనిచేస్తున్న సంస్థలో మంచి పేరుని సంపాదించుకోగలుగుతారు. అంతేకాక క్రింది ఉద్యోగుల్ని కూడా ఉంచవలసినంత దూరంలో ఉంచుతూ మంచి పేరుని సంపాదించుకోగలుగుతారు. దశ పాప హర దశమి సందర్భంగా మిథున రాశి వారు మంగళగౌరీదేవిని పూజించినట్లయితే తప్పక ఆర్థికమైనటువంటి శుభవార్తతో పాటు రుణ విముక్తి కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకోని ఖర్చు తల మీద పడే అవకాశం ఉంటుంది. ఆ ఖర్చుని వెంటనే పూర్తి చేసుకున్నాం అనుకున్నంతలో మరొక ఖర్చు వచ్చేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. తాము సంపాదించినటువంటి స్థిరమైన ఆస్తుల్ని స్వయంగా వెళ్ళి పరిశీలించి పరీక్షించుకుని జాగ్రత్త అయినటువంటి పరిస్థితుల్లో ఒకరికి అప్పచెప్పి రావడం చాలా మంచిది తప్ప పొరుగు ప్రాంతంలో ఉండి అనుకూలంగా ఉందని అనుకోవడం సరైనటువంటి అంశం కాకపోవచ్చు. దశ పాప హర దశమి సందర్భంగా కర్కాటక రాశి వారు అపరాజితాదేవిని పూజించినట్లయితే తప్పక సర్వకార్యాల్లోనూ విజయలాభం, ఆర్థికమైనటువంటి సిద్ధి కలిగే అవకాశం ఉంటుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చక్కగా నడుస్తూ ఉంటుంది జీవితం. ఆర్థికమైనటువంటి ఖర్చులు అదుపులోకి వచ్చేలాగా సరైనటువంటి పద్ధతిలో యాజమాన్యాన్ని చేసుకోగలుగుతారు. సంతానం తాత్కాలికంగా విరోధించుతూ ఉండేటటువంటి కారణంగాను, చేయబడ్డ ఖర్చుల గురించినటువంటి లెక్కల్ని అడుగుతూ ఉండే కారణంగాను కొద్ది మానసికమైనటువంటి తాపాన్ని పొందే అవకాశం ఉండొచ్చు. సంపాదించినటువంటి ఆస్తులన్నింటినీ స్వయంగా పర్యవేక్షించుకోవడం అనేది సాధ్యపడకపోవచ్చు. వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కొద్దిగా పెరిగేటటువంటి కారణంగా చేస్తున్న వ్యాపారం తాత్కాలికంగా కుంటుపడే పరిస్థితికి రావచ్చు. దశ పాపహర దశమి సందర్భంగా సింహరాశి వారు మహాకాళీదేవిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆరోగ్య లాభంతో పాటు ఆర్థిక లాభం కూడా సిద్ధించే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే బుద్ధిబలం బాగా ఉంటుంది. వాక్చాతుర్యం మరింతగా ఉండే అవకాశం ఉంటుంది. తాము పనిచేస్తున్నటువంటి వ్యాపారం, అలాగే వ్యాపార సంస్థ లేదా వృత్తి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆర్థికమైనటువంటి లాభాన్ని బాగా చేసుకోవాలనే ఆలోచనతో దూరభార ప్రయాణాలను చేస్తూ ఉంటారు. ప్రయాణాల్లో తగినటువంటి జాగ్రత్తల్ని, వస్తు చౌర్యం, వస్తు నష్టం లేకుండా ఉండేలా చేసుకోవడం చాలా అవసరం. ఏదైనా వస్తువుని కొనేటటువంటి సందర్భంలో 1కి 2 మార్లు ఆ రంగంలో నిపుణులైనటువంటి వారిని అడిగి మాత్రమే కొనడం చాలా ఉత్తమం. దశ పాపహర దశమి సందర్భంగా కన్యారాశి వారు చండికాదేవిని పూజించి గారెలను నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల శత్రు దోషము తొలగే అవకాశం ఉంటుంది. పాత బకాయిలన్నీ వసూలయ్యే అవకాశం స్పష్టంగా ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయము కూడా వ్యాపారాత్మకమైనటువంటి మాటగానే అనిపిస్తూ ఉండొచ్చు.
సంతానానికి సంబంధించినటువంటి విద్య ప్రతిభాత్మకంగానే ఉంటూ ఉంటుంది, కానీ ఎక్కువ వ్యయం అయ్యేటటువంటి అవకాశం గోచరించవచ్చు. ఇంటిని సుందరీకరించుకునేందుకు గృహోపకరణ సామగ్రిని విశేషమైనటువంటి ఖర్చుతో తెచ్చుకునే అవకాశం ఉంది. అది కుటుంబంలో ఉండే ఇతర సభ్యులకి నచ్చే అంశంగా ఉండకపోవచ్చు. ఆరోగ్యం మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. వివాహాది శుభకార్యాల కోసం చేసేటువంటి ప్రయత్నాలు సంపూర్ణంగా ఫలించే అవకాశం చాలా తక్కువ. కొద్దిగా రాజీ పడడం శ్రేయస్కరం. దశ పాపహర దశమి సందర్భంగా తులారాశి వారు శ్యామలాదేవిని పూజించి ద్రాక్ష పంట నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మంచి చతురతతో మాట్లాడతారు. మాట నైపుణ్యం కారణంగా శత్రువుల్ని కూడా అనుకూలంగా చేసుకోగలుగుతారు. నూతనమైనటువంటి గృహాన్ని కొనుక్కున్నటువంటి కారణంగా దానికి సుందరీకరణ చేయడం కోసమని వస్తువుల్ని కొందామని అనుకున్నప్పటికీ కూడా వ్యాపార నిమిత్తంగా ఆ సొమ్ముని పెట్టుబడి పెడతారు. అది కుటుంబంలో ఉండే ఇతరులకు ఏ విధమైనటువంటి వ్యతిరేకత భావాన్ని కలిగించకపోవడం చెప్పుకోదగ్గ విశేషం. విందు వినోదాలని చక్కగా చేసుకోగలుగుతారు. దశ పాపహర దశమి సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీశైల భ్రమరాంబికాదేవిని పూజించి ఆమెకు అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసికమైనటువంటి భయాన్ని తొలగించడమే కాకుండా రుణ విముక్తిని చేయగలిగే అవకాశం కలిగిస్తుంది కూడా. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి అభద్రతాభావంతో ఉంటారు. తాము అనుకున్నటువంటి కోరిక ఫలించుతుందో లేదో అనేటటువంటి సంశయాస్పద స్థితిలో ఉంటారు. ఎవరి సహాయ సహకారాలు అంత ఎక్కువగా లేకపోయేటటువంటి కారణంగా మానసికమైనటువంటి దుఃఖంతో ఉండే అవకాశం ఉండొచ్చు. కుటుంబంలో ఉండే ఇతర సభ్యులందరూ కూడా వీరి మాట ధోరణి కారణంగా ఎక్కడ మాట పడిపోతామనే భయంతో కొద్ది దూరంగా ఉండే అవకాశం ఉండొచ్చు. దశ పాపహర దశమి సందర్భంగా ధనురాశి వారు కాశీ విశాలక్షీదేవిని పూజించి పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సంపూర్ణమైనటువంటి సంతాన లాభాన్ని కలిగిస్తుంది. గృహంలో ఇతర శుభకార్య లాభం కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గట్టి పట్టుదలతో ఉంటారు. వృత్తి వ్యాపారాల్లో విశేష లాభాన్ని సంపాదించాలనే కృషి చేస్తూ ఉంటారు. విద్యా విషయకంగా సంతానాన్ని విశేషంగా శ్రమింపచేస్తూ ఉంటారు. సాంస్కృతిక రంగంలో కూడా వారి ప్రవేశం కోసమని తీవ్రమైనటువంటి ఒత్తిడిని తెస్తూ ఉంటారు. మానసికమైనటువంటి ఒత్తిడికి తట్టుకోలేకపోయే పరిస్థితి సంతానానికి ఉండడం ఒకసారి గమనించి చూసుకోగలగాలి. రుణాన్ని పెంచి వ్యాపారాన్ని పెంచాలి అని అనుకుంటారు, కానీ అది సాధ్యపడకపోయే అంశం కావచ్చు. దశ పాపహర దశమి సందర్భంగా మకర రాశి వారు గౌరీదేవిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా కానీ సమర్పించినట్లయితే రుణ విముక్తి అవడమే కాకుండా నూతన భూ లాభానికి అవకాశం కూడా ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా బలంగా ఉంటారు. తాము ఒకసారి ప్రకటించినటువంటి ఆ ప్రకటనకి కట్టుబడే ఉంటారు తప్ప మాట మార్చే లక్షణం ఏమాత్రం ఉండకపోవచ్చు. ఆర్థికమైనటువంటి పెట్టుబడి ఎంత అవసరమో అంత మాత్రమే చేస్తారు తప్ప అత్యాశ కోసమని ఎక్కువ సొమ్ముని పెట్టుబడి పెట్టే విధానం ఉండకపోవచ్చు.
కుటుంబంలో ఉన్న అందరి మధ్య ఏక అభిప్రాయ సాధన ఉండే కారణంగా చక్కగా ఉంటుంది సంసారం. ఏ విధమైనటువంటి అనారోగ్య భావన లేనటువంటి కారణంగా ఉత్సాహంగా గడపగలుగుతారు ఈ రాశివారు ఈ రోజున. దశ పాపహార దశమి సందర్భంగా కుంభరాశి వారు అన్నపూర్ణాదేవిని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే సంపూర్ణ మనశ్శాంతి కలగడంతో పాటు వ్యాపారంలో అమోఘమైన లాభం సిద్ధించే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే న్యాయస్థానంలో వీరు పోరాడుతున్నటువంటి అంశానికి మద్దతు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఏ విధమైనటువంటి అపకారము అపజయము లేకుండా పరిస్థితి సానుకూలంగా ఉండే అవకాశం రాబోతోంది. వృత్తి ఉద్యోగాలు రెంటి మీద కూడా చక్కని ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. తాత్కాలికంగా ప్రవేశించినటువంటి శరీరంలోని అనారోగ్యాన్ని తొలగించుకోవడం కోసం అనేక విధములైనటువంటి ఔషధ సేవల్ని చేస్తూ ఉండొచ్చు. ఎవరు ఎక్కడ వైద్యాన్ని చెప్తే ఆ ప్రదేశాలకు వెళుతూ ఉండేటటువంటి కారణంగా తమ సంస్థకి సంబంధించిన కార్యక్రమాలని సరైనటువంటి సమయంలో చేస్తూ ఉండలేకపోవచ్చు. దశ పాపహార దశమి సందర్భంగా మీనరాశి వారు జ్ఞానప్రసూనాంబికాదేవిని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసికమైనటువంటి ప్రశాంతతతో పాటు ఆగిన పనులన్నీ మంచి కదలిక కలిగి నూతన గృహాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు గురువారం అయినటువంటి సందర్భంగా దక్షిణామూర్తి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు దశపాపహర దశమి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో, కార్యసిద్ధి లభిస్తుందో, అన్ని సమస్యలు అధిగమించవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిథిని దశపాపహర దశమి అనే పేరుతో పిలుస్తారు. దశపాపహర దశమి అంటే ఏంటంటే 10 రకాలైనటువంటి పాపాలని పోగొట్టే రోజు అని అర్థం. అన్ని పాపాలు పోగొట్టుకోవటానికి దశపాపహర దశమి సందర్భంగా గంగా స్నానం చేయాలి. గంగా స్నానం చేయటం వీలు కాకపోతే మీరు స్నానం చేసే నీళ్లలో కొద్దిగా గంగాజలం కలుపుకొని గంగా 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 అనుకుంటూ స్నానం చేయండి. దానివల్ల కూడా గంగా స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. దశపాపహర దశమి సందర్భంగా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగింపజేసుకోవటానికి, ఇంటికి ఉన్న దృష్టి దోషాలన్నీ పోవటానికి, ఇంట్లో సభ్యులకు అదృష్టం కలిసి రావటానికి ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, స్నానం చేసిన తర్వాత గంగాజలాన్ని అష్టదిక్కుల్లో సంప్రోక్షణ చేయాలి. అంటే మీ గృహంలో ఉన్నటువంటి అన్ని గదుల్లో తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి 8 దిక్కుల వైపు గంగాజలం చల్లాలి. ఇలా అష్టదిక్కుల్లో గంగాజలం సంప్రోక్షణ చేస్తే దశపాపహర దశమి సందర్భంగా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది, సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే దశపాపహర దశమి సందర్భంగా రాగి చెంబుకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, స్నానం చేసి అష్టదిక్కుల్లో గంగాజలం సంప్రోక్షణ చేసిన తర్వాత ఈశాన్యంలో ఒక పీట ఏర్పాటు చేసి బియ్యపు పిండితో అష్టదళ పద్మ ముగ్గు, స్వస్తిక్ గుర్తు ముగ్గు ఆ పీట మీద వేసి ఒక రాగి చెంబును ఆ పీట మీద ఉంచి ఆ రాగి చెంబులో గంగాజలం పోసి, ఒకవేళ గంగాజలం అందుబాటులో లేకపోతే శుద్ధోదకం పోసి ఆ నీళ్లలో పసుపు, కుంకుమ, అక్షింతలు, పుష్పాలు, తులసి దళాలు వేసి ఉంచాలి. దశపాపహర దశమి రోజు మొత్తం కూడా రాగి చెంబు ఈశాన్యంలో అలాగే ఉంచాలి. మర్నాడు ఉదయం స్నానం చేసిన తర్వాత ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయాలి. ఈ రాగి చెంబుకు సంబంధించిన విధి విధానం దశపాపహర దశమి సందర్భంగా పాటించినట్లయితే ధనపరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి.
అలాగే తాళపత్ర గ్రంథాలలో దశపాపహర దశమికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన విధి విధానం చెప్పారు. ఆ విధి విధానం పాటించినట్లయితే ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఖర్చులు తగ్గుతాయి, మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి, శత్రుబాధలు దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు, కుటుంబంలో సభ్యులందరికీ అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. తాళపత్ర గ్రంథాల్లో చెప్పిన ఆ విధి విధానం ఏంటంటే, ఈరోజు స్నానం చేసిన తర్వాత ఒక రాగి పళ్ళెం కానీ ఇత్తడి పళ్ళెం కానీ తీసుకోవాలి. ఆ పళ్ళెం నిండా నీళ్లు పోయాలి. ఆ తర్వాత 108 మల్లె పుష్పాలు తీసుకోవాలి. 108 మల్లెపూలు తీసుకొని ఒక్కొక్క మల్లెపువ్వు ఆ రాగి పళ్ళెంలో లేదా ఇత్తడి పళ్ళెంలో ఉన్న నీళ్లలో ఉంచుతూ ఓం గంగాయై నమః అని మనస్సులో అనుకోవాలి. అలా ఓం గంగాయై నమః అని 108 సార్లు అనుకుంటూ ఆ నీళ్లలో 108 మల్లెపూలు ఉంచి ఆ నీళ్లలో కాసిన పసుపు కుంకుమలు చల్లి ఆ తర్వాత పళ్ళెము, పళ్ళెంలో నీళ్లు, మల్లె పుష్పాలు ఇవన్నీ కూడా పూజా మందిరంలో ఉంచాలి. దశపాపహర దశమి రోజంతా ఆ పళ్ళెం పూజా మందిరంలో ఉంచాలి. మర్నాడు స్నానం చేసిన తర్వాత ఆ పళ్ళెంలో ఉన్నటువంటి 108 మల్లె పుష్పాలు తీసి ఒక తెలుపు రంగు వస్త్రంలో ఉంచి ఆ 108 మల్లె పుష్పాలతో పాటు ఒక రూపాయి నాణెం కూడా ఉంచి మూటగట్టి ఆ మూటను మీ ఇంటికి ఈశాన్యంలో కానీ నైరుతిలో కానీ ఏదైనా పూల మొక్క చెట్టు ఉన్నట్టయితే ఆ చెట్టులో ఉన్నటువంటి మట్టిలో ఉంచి నమస్కారం చేసుకోవాలి. ఇలా చేస్తే ఇంటికి ఉన్నటువంటి నకారాత్మక శక్తి మొత్తం తొలగిపోతుంది. ఆ పళ్ళెల్లో ఉన్న నీళ్లు కూడా మొక్కలో పోయాలి. గృహంలో ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగిపోతాయి. రావలసిన ధనం సకాలంలో చేతికొస్తుందని తాళపత్ర గ్రంథాలలో దశపాపహర దశమికి సంబంధించిన ఈ ప్రత్యేకమైన విధి విధానం చెప్పడం జరిగింది. రేపు నిర్జల ఏకాదశి. నిర్జల ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలతో విష్ణువుని పూజించడం ద్వారా, ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.